ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు రాబోయే సమ్మర్ సీజన్కి మన పిల్లలకి హాలిడేస్ ఇస్తుంటారు కదండి. ఒక 3-4 డేస్ లేదంటే ఒక 2-3 డేస్ మనము టూర్స్కనే వెళ్తుంటాం కదా. సో ఆ టైంలో మనం ఇల్లునే కాదు, మన ప్లాంట్స్ని కూడా వదిలిపెట్టి వెళ్తాం. మరి ఆ ప్లాంట్స్కి వాటర్ ఎవరు ఇస్తారండి? సో మన ఇంట్లో మేడ్ ఉంటే ఒకవేళ మనం చెప్పుకుంటే మేడ్ ఇస్తుంది. ఒకవేళ అలా కుదరలేదు, మన పక్కింటి వాళ్ళకు లేదు అంటే మన ఫ్రెండ్స్కు ఎవరికైనా చెప్పి మా చెట్లకు కాస్త వాటర్ ఇస్తూ ఉండండి అంటే వాళ్ళు వాటర్ ఇస్తారు. మరి అదే కుదిరినప్పుడు ఏం చేయాలండి? సో అలా కుదరకపోయినా మనంతటికి మనమే ఓన్గా మనం ఇవ్వచ్చండి. అది కూడా మన ఇంట్లో లేకుండానే మన ప్లాంట్స్కి వాటర్ అనేది ఇవ్వచ్చు. అది ఎలాగో అన్నది ఈరోజు నా వీడియోలో ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వింటర్ రైనీ సీజన్లో మనం టూర్స్కి వెళ్ళామనుకోండి, పర్వాలేదు, ప్లాంట్స్ హ్యాపీగానే ఉంటాయి. కానీ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎండ, వడగాల్పులు, ఎక్కువ వేడి ఉంటుంది కదా వాతావరణంలో. సో అది కూడా మనం బయటకు వెళ్ళడము, ఇంకా వాటర్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఏంటి అంటే పాట్లో ఉన్న మట్టి అంతా కూడా ఫుల్ డ్రై అయిపోయి చివరికి ప్లాంట్ అనేది చనిపోతుంటుంది. సో ఆ విధంగా కాకుండా ఉండడానికి ఈరోజు నా వీడియోలో సింపుల్ టిప్స్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇది నైలాన్ తాడు అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొద్దిగా లావుగా ఉంది, నేను దీన్ని తీసుకున్నాను. తర్వాత ఇది వచ్చి టెరికాటన్ ఇంకా కాటన్, ఇవి రెండు కూడా మిక్స్ అయ్యిందనమాట. దీన్ని తీసుకున్నాను. ఇలా సన్నగా నేను చాలా పొడవుగా ఉండే విధంగా ఇలా కట్ చేసుకున్నాను దీన్ని. ఆ తర్వాత ఇది బనియన్ క్లాత్ అంటారు కదండి, బనియన్ క్లాత్కి సంబంధించింది ఇది కూడా అనమాట. దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను సన్నగా. అయితే వీటిని ఉపయోగించే ముందు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాతని మనం స్టార్ట్ చేయాలి ప్రాసెస్ని. ముందుగా హైట్ ఉన్న ఒక స్టూల్ తీసుకోండి. కాకపోతే నేను చూపిస్తుంది కాస్త హైట్ తక్కువగా ఉన్నది. ఇలా కాకుండా ఇంకొంచెం హైట్ ఉన్న స్టూల్ తీసుకోవాలి. తర్వాత పైన వచ్చేసి ఒక వాటర్తో నింపి ఉన్న ఒక జారు పెట్టానండి. ఇలా కాకుండా మీరు బకెట్తో వాటర్ నింపి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలాంటి టబ్బు నిండా వాటర్ నింపి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక 2-3 డేస్ పాటు మనం టూర్స్కి వెళ్తాము, ఇంట్లో చాలా వరకు ప్లాంట్స్ ఉంటాయి కదా. సో ప్లాంట్స్కి అన్నిటికి కూడా పర్ఫెక్ట్గా వాటర్ అనేది సరిపోవాలి కాబట్టి కొంచెం బిగ్ సైజు బకెట్ కానీ, లేదు అంటే ఇందాక చూపించాను కదండి అలాంటిది కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఈ తాళ్ళన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ జార్లో ఇలా పెట్టేస్తున్నాను నేను. ఇలా సెట్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు ఆగాలండి. ఎందుకంటే ఒక్కొక్క తాడు నుండి వాటర్ డ్రాప్స్గా పడుతుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవడానికి ఒక 30 మినిట్స్ పాటు మనం ఆగాలి. సో చూస్తున్నారు కదండి, తాడు నుండి ఒక్కొక్క డ్రాప్స్ అనేది పడుతున్నాయి కదా. సో మనం 30 మినిట్స్ ఆగితే మనకు తెలిసిపోతుంది డ్రాప్స్ పడుతున్నాయా లేదా అన్నది. ఇలా అయిన తర్వాత ఏం చేయాలంటే ఒక పాట్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం మట్టినంతా కూడా ఇలా తీసేసానండి. తీసిన తర్వాత ఈ తాడుని ఇట్లా పెట్టేసి దాన్నంతా కూడా మనం మట్టితో క్లోజ్ చేసేయాలి. అంటే మట్టిని కొంచెం తేలిగ్గా ఇలా క్లోజ్ చేయాలి, అంతేగాని ప్రెస్ మాత్రం చేయకూడదు. ఒకవేళ వాటర్ దాంట్లో పడుతున్నాయా లేదా అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే తాడు మాత్రం కొంచెం వంకరగా ఉండకుండా పెట్టుకోవాలండి. వంకరగా ఉన్నట్టయితే ఆ వాటర్ అనేది డ్రాప్స్గా కూడా పడతాయి. చూడండి ఎలా పడుతున్నాయో డ్రాప్స్గా. సో అలా పడకుండా మనం స్ట్రైట్గా పెట్టాలి తాడుని. సో మన ఇంట్లో పాట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని తాళ్ళు అనేటివి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ కూడా సెట్ చేసుకొని మనం హ్యాపీగా టూర్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత టిప్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. నేను ఒక చిన్న సైజు బాటిల్ తీసుకున్నానండి. మీరు కొంచెం పెద్ద సైజు తీసుకోండి, అంటే 1 లీటర్ లేదంటే 2 లీటర్ 2.5 లీటర్స్ అనేటివి మనకు మార్కెట్లో చాలా వరకు ఉంటాయి కదా, అవి తీసుకోండి. కాకపోతే నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను చిన్న సైజు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా తీసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి హోల్స్ చేసుకోవచ్చు. అలాగే పక్కనంతా కూడా మనం చిన్న హోల్స్ చేసుకోవచ్చు, అంటే నీడిల్తో చిన్న హోల్స్ అనేవి చేసుకోవచ్చు మనము. కాకపోతే దీనికి నేను చేయలేదండి, క్యాప్కి నేను చేశాను. అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ముందు బాటిల్ అంతా కూడా నేను వాటర్తో ఇలా నింపేస్తున్నాను. చూసారు కదా హోల్స్ ఎలా చేశాను క్యాప్కి. సో దాన్ని నేను ఈ విధంగా సెట్ చేసేసాను. ఇప్పుడు నేను చూపించబోయే ఈ టిప్ దేనికి యూజ్ అవుతుందంటే గ్రౌండ్లో ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. అంతేకాకుండా బిగ్ సైజ్ కుండీ ఉంటుంది కదా, అలాంటి కుండీలో కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు బాటిల్ని. మీరు చూస్తున్నారు కదండి హోల్ ఈ విధంగా చేశాను, మట్టినంతా కూడా ఇలా తీసి ఆ తర్వాత బాటిల్ ఇక్కడ పెట్టి నేను సెట్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత మనము మట్టితో ఇలా పూర్తిగా మనం కవర్ చేసేయాలి. ఒకవేళ సాయిల్ కాస్త లూజ్గా ఉన్నట్టయితే కొంచెం మనం ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా దాంట్లో ఇలా ఉంటుంది. కానీ బాటిల్ మాత్రం కొంచెం బిగ్ సైజ్ తీసుకుంటే చాలు. ఒకవేళ ప్లాంట్ కొంచెం పెద్దది అనుకున్నప్పుడు ఒక 2 లీటర్స్తో ఉన్న ఒక 2 బాటిల్స్ తీసుకొని ఇలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. అలా మన ప్లాంట్ని బట్టి ఇంకా టూర్ని బట్టి ఒక 2 బాటిల్సా లేదంటే 1 బాటిల్ పెట్టాలా అనేది మనం చూస్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక్కొక్క డ్రాప్ అనేది మట్టిలోకి వెళ్తుంటుందండి. అయితే మీరు పాట్స్ అన్నిటిని కూడా ఎండలో పెట్టి ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే మాత్రం ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదండి. మీరు షెమీ షేడ్లో పాట్స్ అన్నిటిని పెట్టి ఆ తర్వాతనే ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది.
ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. వాటన్నిటికి కూడా నేను ఆన్సర్స్ ఇస్తాను. నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.